నమస్తే అండి. సామెతలు 21వ అధ్యాయము 9వ వచనము. గయ్యాలితో పెద్ద ఇంట ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట ఎంతో మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు భౌతికపరమైనటువంటి అర్థమే కాక ఆధ్యాత్మికపరమైనటువంటి మర్మమును తెలుసుకున్నటయే భక్తులకు ఆహారమై ఉన్నది. ఏమండి, ఇక్కడ పెద్ద ఇల్లు అనగా పంచభూతాలకు నిలయం అయినటువంటి మానవుడి యొక్క దేహమే పెద్ద ఇల్లు. ఈ ఇంటిలో గయ్యాలి ఎవరు అనగా దేహ స్వభావమునకు కారణమైనటువంటి కామమే ఈ గయ్యాలి. ఏమండి, అయితే ఇటువంటి వసుదైక కుటుంబములో లేదా ఇంటిలో ఉండడం కంటే మిద్దె పైన అనగా ఇల్లంతటికీ పైన ఒక రూఫ్ ఉంటుంది కదా, మిద్దె పైన ఒక మూలన ఉండుట ఎంతో మేలు. ఇంతకు మానవుడి దేహమునకు రూఫ్ అనగా సహస్రారమే. ఏమండి, మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఇల్లైతే ఆజ్ఞాచక్రమునకు పైన ఉన్నటువంటి సహస్రారమే ఇంటికి రూఫ్ అవుతుంది. ఏమండి, ఇట్టి మిద్దె పైన ఒక మూలన ఉండడం అనగా లోకముతో ఉండడం కంటే గురువు లేదా పరమపురుషుడితో ఉండడం అనేది ఎంతో మేలు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, నాయన, లోకంలో ఉండుట కంటే క్రీస్తుతో ఉండడము అనేది మానవుడికి సమాధానముతో కూడినటువంటి జీవన విధానం అయి ఉన్నది అనేదే ఈ వాక్యం యొక్క సారాంశం అయి ఉన్నది. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.